నేను ఈ వీక్లో ఒక పేషెంట్ని కలిసాను. ఆ పేషెంట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటి అనంటే నేను మల్టిపుల్ ఐవీఎఫ్ సెంటర్స్‌కి ఐవీఎఫ్ కాస్ట్ కనుక్కోవడానికి వెళ్ళి ప్రతి సెంటర్‌లోనూ ఐవీఎఫ్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి అంతా కనుక్కొని ప్రతి సెంటర్‌లో ఎంతెంత అవుతుందని చెప్పి ఫైనల్‌గా రాసుకొని వచ్చాను. అలానే నేను మీ దగ్గర కూడా కనుక్కుందామని వచ్చాను అని చెప్పి చెప్పింది. సో నేను కూడా మా సెంటర్‌లో అయ్యే కాస్ట్ అంతా నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి చెప్పాననమాట. సో షీ ఆస్క్డ్ మీ వన్ థింగ్ ఏంటనంటే, ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఇంత కాస్ట్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? ఎందుకు కొన్ని ప్లేసెస్‌లో చాలా తక్కువగా ఉంది? ఎందుకు కొన్ని ప్లేసెస్‌లో నార్మల్‌గా అట్లాగా ఒక 2.5, 3 లాక్స్‌లో ఉంది? ఎందుకు కొన్ని ప్లేసెస్‌లో 3.5, 4 లాక్స్ ఉంది అని చెప్పి అడిగిందనమాట. సో నేను ఆ పేషెంట్‌ని అడిగాను. మీరేమనుకుంటున్నారు అని అడిగాను నేను. అడిగితే పేషెంట్ నేను అనుకోవటం అందరికీ కూడా తక్కువే పడుతుంది. కానీ ఎవరైతే కాస్ట్‌లీ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్కువ పేషెంట్ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారు అనుకుంటున్నాను అని చెప్పి అందనమాట. ఐ డోంట్ నో డాక్టర్స్ గురించి కానీ, లేకపోతే ఒక క్లినిక్స్ గురించి కానీ ఎందుకు ఇట్లాంటి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒక 2 రీజన్స్ చెప్తాను. ఏంటంటే, ఆమిర్ ఖాన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు హిందీలో. ఈ 'సత్యమేవ జయతే' అని ఒక ఎపిసోడ్ చేశాడు. ఏంటంటే, డాక్టర్స్ అట్లా చేశారా, డాక్టర్స్ ఇట్లా చేశారా అని చెప్పి డాక్టర్స్‌ని బాగా విలన్స్ లాగా చూపించి ఒక ఎపిసోడ్ చేశాడనమాట. ఆ ఎపిసోడ్‌లో ఇట్లా డాక్టర్స్‌ని ఇట్లా విలన్స్‌గా పెయింట్ చేసే లాంటి ఎపిసోడ్‌కి మరి నిజంగా అంత దేశభక్తి ఉండి, అంత సమాజ సేవ చేసేసేయాలి అనుకుంటే, ఆ 'సత్యమేవ జయతే' అనే ఎపిసోడ్‌ని మరి ఫ్రీగా చేయొచ్చు కదా! కాదు. ఒక్కొక్క ఎపిసోడ్‌కి 10,00,00,000 దాకా తీసుకుంటాడు. అట్లనే ఇంకా ఫేమస్ ఏంటంటే, మన చిరంజీవిది ఒక మూవీ ఏదో ఉంది. ఏదో స్టాలిన్, ఠాగూర్ అనేది ఒక మూవీ ఉంది. దాంట్లో ఇట్లనే అనమాట. ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో పేషెంట్ చచ్చిపోయినా కూడా ఇంకా పేషెంట్ బతుకున్నట్టుగా చూపిచ్చారు. అది ఇది అని చెప్పి. అసలు జనరల్‌గా ఏంటంటే అండి, నేను అట్లాంటి హాస్పిటల్స్, అట్లాంటి డాక్టర్స్ ఉండరు అని అనట్లేదు. ఉంటారు ఎక్కడో, మా దౌర్భాగ్యం అదే మరి. ఉంటారు ఎవరో ఒకళ్ళో ఇద్దరో అక్కడ. కానీ ఆ ఒక్కళ్ళో ఇద్దరో చేసే దాని వల్ల మొత్తం మెడికల్ కమ్యూనిటీని, మెడికల్ ఫ్రాటర్నిటీని అంతా అనుమానిస్తూ పోయారనుకోండి. ఫైనల్‌గా నష్టపోయేది పేషెంట్సే. యాక్చువల్‌గా ఏంటనంటే డాక్టర్స్ సమ్‌హౌ బానే ఉంటారు. వాళ్ళు ఏవో జనరల్ బేసిక్‌గా వాళ్ళ రోజులు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళ మంత్లీ ఇది నడిచిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమన్నా మెడికల్‌వి కావాలి అంటే కూడా వాళ్ళకి ఇనఫే సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇంత యానిమాసిటీ పెట్టుకొని డాక్టర్స్‌కి అగెయిన్స్ట్‌గా ఇట్లా పెట్టుకుంటే గనక యాక్చువల్‌గా సఫర్ అయ్యేది పేషెంట్సే. డాక్టర్స్ నిజానికి ఏం సఫర్ అవ్వరు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. చిరంజీవి ఉన్నారు. మరి అంత కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా జరిగిపోతుంది అది ఇది అని చెప్పి ఆ మూవీలో చూపిచ్చారు. వాళ్ళ అబ్బాయికి మటుకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ చైన్ వాళ్ళ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశారు కదా! ఆయనకేమన్నా ప్రాబ్లమ్ వస్తే గనుక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌కే ఎళ్లి చూపించుకొని సర్జరీ చేయించుకుంటున్నారు కదా! సో ఏంటనంటే కొన్ని కొన్ని వల్నరబుల్ థింగ్స్‌ని తీసుకొని సినిమాలు తీసేసి చూపిచ్చేస్తే ఏంటంటే దాని యొక్క ఎఫెక్ట్ మిగిలిపోతుంది. దానివల్ల యాక్చువల్‌గా నిజంగా అవసరమైన వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఎట్లా మిగిలిపోతున్నారు అనే దాని ఇంపాక్ట్ వాళ్ళకి తెలీదు. సినిమా తీశారు అంతే అయిపోయింది. యాక్చువల్‌గా వాళ్ళు క్రియేట్ చేసిన డౌట్ వల్ల ఎంతమంది పేషెంట్స్ వాళ్ళకి అందాల్సిన హెల్ప్ స్కోప్ ఉండి కూడా తీసుకోవట్లేదు అనేది మేమే చూస్తూ ఉంటాం. సో ఎనీవే అది పక్కన పెడితే ఐ విల్ జస్ట్ టెల్ యూ డిఫరెన్సెస్ వచ్చేసి ఏంటంటే ఆ పేషెంట్ అనుకున్నట్టుగా అందరికీ సేమ్ కొంచెమే మనీ అవుతుంది. ఎక్కడైతే తక్కువ కాస్ట్ ఉందో వాళ్ళేమో చాలా తక్కువ డబ్బులు ప్రాఫిట్ తోటి చేస్తున్నారు. వేరే ఎక్కడైతే ఎక్కువ మనీ ఉన్నాయో వాళ్ళేమో చాలా ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ చాలా తక్కువ ప్రాఫిట్ తోటి చేసే వాళ్ళేమో చాలా దయాహృదయులును, ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకున్న వాళ్ళేమో ఏదో పెద్ద రాక్షసులు అన్నట్టు కాదండి. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అసలు యూ కెనాట్ ఈవెన్ బిగిన్ టు అండర్‌స్టాండ్ ఎందుకంత కాస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పి సింపుల్ మాటల్లో చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ విత్ డాక్టర్స్. ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టరు, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక డెఫినిట్‌గా దే విల్ నాట్ వర్క్ ఫర్ లెస్ సాలరీ. వాళ్ళవి కొంచెం వాళ్ళ సాలరీ డిమాండ్స్ కానీ అవి ఎక్కువగా ఉంటాయి అండ్ దే డిజర్వ్ ఇట్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ డిగ్రీస్ వల్లనే యూజువల్‌గా రిజల్ట్స్ చాలా బావుంటాయి. కంపేర్ దట్ విత్ సమ్‌వన్ డిగ్రీ లేదు, ఎక్స్‌పీరియన్స్ కూడా అంత లేదు, లేకపోతే జస్ట్ పాస్ ఔట్. కొన్ని ప్రైవేట్ క్లినిక్స్‌లో మనీ కట్టి చేసుకున్న ఫెలోషిప్స్ అయిపోయిన వెంటనే బయటకొచ్చి క్లినిక్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళ సాలరీస్ కంటే జనరల్‌గా ఎక్స్‌పీరియన్స్డ్‌ను, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్‌వి జనరల్‌గా 3-4 టైమ్స్ ఎక్కువ సాలరీ ఉంటుంది. సో వన్ థింగ్ అక్కడ డాక్టర్ ఉన్నారు. యెస్, పని జరిగిపోతుంది. కానీ వాళ్ళ కేపబిలిటీస్ గురించి అయితే క్వెషన్స్ చేయొద్దు. వన్ థింగ్. సెకండ్, ఎంబ్రియాలజిస్ట్. ఇప్పుడు ఐవీఎఫ్, ఇక్సీ ఇట్లాంటివి ఏమైనా చేయాలి అని అంటే కనుక మీ ఎగ్స్, స్పర్మ్స్ తీసుకున్న తర్వాత ఫైనల్‌గా తీసుకుని వెళ్ళి ఐవీఎఫ్ ల్యాబ్‌లో ప్రాసెస్ అంతా చేయాలి.
ఆ ప్రాసెస్ చేయాలి అంటే మైక్రోస్కోపిక్గా చూస్తూ చేయాలి అంటే ఆ చెయ్యి ఎంత తిరిగి ఉండాలో అర్థం చేసుకోండి. అంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలో అనేది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఒక 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ కాస్ట్, 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ కాస్ట్ ఒకటి ఉండదు, అసలు చెయ్యరు. సో ఎప్పుడైనా కూడా ఏంటనంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ని తీసుకుంటున్నారు అది అంటే ట్రీట్మెంట్ ఓరియంటెడ్ క్లినిక్స్లో ఎప్పుడూ కూడా సీనియర్ ఎంబ్రియాలజిస్టే ఉండరు. అదే మీరు రెవెన్యూ మోడల్స్ చూసారనుకోండి, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి ఈ కాస్ట్లో చేయడం కావాలి. అంటే అదేదో సినిమాలో చెప్తారు కదా, నీకు ఎవడు కడితే ఏంటి, తాళే కదా, నీకు కావాల్సింది పెళ్ళే కదా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అట్లా కాదు కదా, చేసాము అంటే కనుక దానికి ఒక క్వాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ అది ఫెయిల్ అయినా కూడా దానికి కారణము ఎంబ్రియాలజిస్ట్ కాదు అనేది మనకు తెలియాలి, దానికి కారణం ల్యాబ్ కాదు అనేది కూడా మనకు తెలియాలి. సో నిజంగా ఫెయిల్ అయితే కనుక ఓకే ఇది ఫెయిల్ అయిన దానికి కారణం ఇది అని చెప్పి మనం పాయింట్అవుట్ చేయగలగాలి. అదే ఒక జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ని పెట్టుకుని చేసాం అనుకోండి, అది ఫెయిల్ అయింది పేషెంట్ ఫ్యాక్టర్ వల్ల ఫెయిల్ అయిందా, లేకపోతే ఎంబ్రియాలజిస్ట్ సరిగ్గా ఇక్సీ చేయలేకపోవడం వల్ల ఫెయిల్ అయిందా? సో ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి అని అంటే కనుక అంటే అంటే కాస్ట్ తగ్గించేసి చాలా తక్కువ కాస్ట్ చేసుకోవాలంటే ఇట్లానే పాసిబుల్ అనమాట. ఓకేనా, ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్షన్స్. ఐవీఎఫ్కి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా. సో ఐవీఎఫ్కి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అగైన్ సేమ్ థింగ్, ట్రీట్మెంట్ మోడల్స్ ఉన్నాయనుకోండి, పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ని చూసి స్కాన్ చేసి పేషెంట్ వెయిట్ చూసి దాన్ని బట్టి ఓకే మీకు ఈ ఇంజెక్షన్స్ పడవచ్చు, మీకు ఈ ఇంజెక్షన్స్ అంటే ఇంత కాస్ట్ అవ్వచ్చు అని చెప్పి రఫ్గా చెప్తారు. అట్లా కాకుండా అసలు పేషెంట్ని చూడకుండా డైరెక్ట్గా ఇది ప్యాకేజ్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తారు. ఎట్లాగా? ముందే కళ్ళకి వచ్చేసి చెప్తున్నారా మీ దగ్గరికి ఇట్లాంటి పేషెంటే వస్తారు అని? మీ దగ్గర ఇదే వెయిట్ ఉన్న పేషెంట్, ఇట్లాంటి ఓవరీసే ఉన్న పేషెంట్ వస్తారని చెప్తారా? అంటే ఎవరైనా ముందే చెప్తున్నారా? లేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే రెవెన్యూ ఓరియంటెడ్ మోడల్స్లో ఎట్లా ఉంటుంది అని అంటే బ్లాంకెట్ ట్రీట్మెంట్స్ అనమాట. ఎవరైనా రానివ్వండి మేము ఇదే ఇస్తాం. ట్రీట్మెంట్ ఓరియంటెడ్ మోడల్స్లో ఏముంటుంది అని అంటే ఏ పేషెంట్కి ఏది అవసరమో అది ఇస్తాం. సో కొంతమందికి చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది, కొంతమందికి ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. అది పేషెంట్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేకాని ప్రీడిటర్మైన్డ్గా ఇంతే కాస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పలేమన్నమాట. సో ఇంజెక్షన్స్ చాలా టైప్స్ ఉంటాయి. ఇంకొక థింగ్ ఏంటనంటే ఇంజెక్షన్స్లో వచ్చేసి చాలా సింపుల్గా చెప్తాను. నియర్ ఎక్స్పైరీ డ్రగ్స్ ఏమైనా వాడారనుకోండి, అంటే ఒక పర్టికులర్ డ్రగ్ 2025 జూన్లో తయారీ అయింది, 2025 ఆగస్ట్లో కనుక ఆ మందుని వాడితే దాని వాల్యూ ఒకటి ఉంటుంది. అదే 2026 నవంబర్లో వాడితే దాని వాల్యూ ఒకలా ఉంటుంది. దాని ఎక్స్పైరీ డేట్ ఏమో 2026 డిసెంబర్. అంటే తయారీ అయిన 2 నెలలకి దాని కాస్ట్ ఒకటి, ఎక్స్పైర్ అవ్వబోయే నెల ముందు దాని కాస్ట్ ఒకటి. కానీ ఎప్పుడు ఇచ్చినా సరే ఇది ఇల్లీగల్ అయితే కాదు. మీరు ఆ ఇంజెక్షన్ని తయారీ అయిన 2 నెలలకైనా ఇవ్వచ్చు, ఎక్స్పైర్ అయ్యే నెల ముందైనా ఇవ్వచ్చు, మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేయలేరు. మీది తప్పు, మీరు ఇట్లాగా ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న మందు ఇచ్చారు అని చెప్పి ఎవరిని ఏమీ అనలేరు. సో ఒకవేళ ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న మందులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఎవరు కొనుక్కోకపోతే దాని వాల్యూ సున్నా, అప్పుడు అసలు ఏమీ మిగలవు. అంటే లాసెస్లో ఎవరో కొనుక్కున్నట్టు ఇంజెక్షన్స్. అందుకని ఏం చేస్తారు అని అంటే జనరల్గా లాస్ట్లోకి వచ్చేపాటికి చాలా తక్కువ రేట్కి అమ్మేస్తారనమాట. అట్లాంటివి కొనుక్కుని వాడే ఫర్టిలిటీ సెంటర్స్ తక్కువ కాస్ట్కి చేయగలుగుతాయి ఐవీఎఫ్స్. ఓకే, ఎంతమంది ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అసలు మాకు ఏం ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఎంత డోస్ ఇస్తున్నారు, వాడే ఇంజెక్షన్ పేరేంటి, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి అని అడుగుతున్నారు. అదే అక్కడ సీక్రెట్. అందుకనే తక్కువ కాస్ట్ అనేది పాసిబుల్ ఉంటుంది. సో ఎంతసేపటికి ఏంటనంటే కాస్ట్ మాత్రమే కాకుండా ఆ కాస్ట్ తక్కువ ఉన్నదానికి కాస్ట్ ఎక్కువ ఉన్నదానికి మధ్యలో ఎంత క్వాలిటీ డిఫరెన్స్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు దట్ కాస్ట్ ప్రాబబ్లీ ఏ బేబీ.